వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. స్టాంప్స్ కలెక్షన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది చారిత్రాత్మక కట్టడాలు, అలాగే పురాతనమైనటువంటి నాణ్యాలకు సంబంధించి, అలాగే మరికొన్ని ఏవైతే స్వాతంత్ర సమరయోధులకు సంబంధించిన స్టాంప్స్ని మనం చూస్తూ ఉంటాం ఎగ్జిబిషన్లో పెట్టినప్పుడు. కానీ విశాఖలో సరికొత్తగా వినూత్నంగా ఏదైతే వైల్డ్ లైఫ్కి సంబంధించిన వన్యప్రాణులకు సంబంధించిన ప్రత్యేక స్టాంపులను డాల్ఫిన్ నేచర్ కన్జర్వేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో బయోడైవర్సిటీ పార్కులు ఇక్కడ ఏర్పాటు చేశారు. సో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం వివిధ రకాలైనటువంటి ఈ వన్యప్రాణులకు సంబంధించిన రేర్ కలెక్షన్. ఇదంతా కూడా దాదాపు 2000కు పైగా స్టాంప్స్ని ఇక్కడ ఎగ్జిబిషన్లో ఉంచారు. మనం చూడొచ్చు ఏదైతే వైల్డ్ లైఫ్కి సంబంధించిన స్నేక్స్ కానివ్వండి, డాల్ఫిన్స్ కానివ్వండి, రకరకాల ఏవైతే ఫ్లవర్స్ కానివ్వండి, వీటికి అన్నింటికి సంబంధించిన లయన్ ఇక్కడ మనం చూడవచ్చు. వైల్డ్ లైఫ్కి సంబంధించిన ఇవన్నీ స్టాంప్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే జనరల్గా మనం స్టాంప్ కలెక్షన్కి ఎక్కడికైనా ఎగ్జిబిషన్కి వెళ్తే డిఫరెంట్ టైప్స్ చూస్తాం, కానీ ఫస్ట్ టైం ఇటువంటిది కేవలం ఏదైతే ఓన్లీ వైల్డ్ లైఫ్ సంబంధించి, ఓన్లీ వన్యప్రాణులకు సంబంధించిన స్టాంప్స్ మాత్రం ఇక్కడ పెట్టారు. సో ఈ ఎగ్జిబిషన్ చూడడానికి చాలామంది విద్యార్థులు వివిధ కళాశాల నుంచి వస్తున్నారు. సో మన దగ్గర కొందరు విద్యార్థులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేయాలి. చెప్పండి, మీరు ఇటువంటి కలెక్షన్ని ఎప్పుడైనా చూసారా? No sir, it's a first time and it's very pleasant to see here. It's a 3 days exhibition. So I didn't know what was the stands and where it was. Actually, I very much amazing to see all these collections, like different collections where we know that sandal collections and also gold replica collections and also wildlife and also variety international stamps is also presented here, like sea turtles, flora and fauna, embroidering stamps. Like amazing to see this and very much pleasure to visit here. So I'm very grateful to visit here, sir. Visiting the first time of the... Yeah sir, for the first time I'm here to see a variety of stamp collections. I didn't know, I didn't hear also, so it's my pleasure sir. చెప్పండి, మీకు ఎలా అనిపించింది ఇక్కడ ఇన్ని డిఫరెంట్ రకాల స్టాంప్స్ అన్ని చూసి? ఇక్కడ స్టాంప్ కలెక్షన్ అనేది ఓకే, స్టాంప్ కలెక్షన్ అంటే ఏదో ఒక ఆర్ట్ అనే అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాంప్స్ని చూస్తున్నాను. ఒక అప్పట్లో 3D స్టాంప్స్, శాండిల్వుడ్ స్టాంప్స్, ఇంకా గోల్డ్ ప్లేటెడ్ స్టాంప్స్ అండ్ ఆల్సో స్టాంప్ కలెక్షన్స్కి ఒక టాపిక్ తీసుకుంటారని అండ్ ఒక టాపిక్ వైజ్గా అది కలెక్ట్ చేస్తారని, దాన్ని ఎలాగా ప్రిజర్వ్ చేస్తారని ఇక్కడ చూస్తున్నాము. చాలా వెరైటీస్ ఆఫ్ స్పీసీస్ని చూసాము. ఇక్కడ మేము యాజ్ ఎ సైన్స్ స్టూడెంట్స్ మాకు చాలా నాలెడ్జబుల్ అనిపించింది. వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ దిస్. థ్యాంక్ యూ. అంటే మీరు జనరల్గా బయట ఎక్కడైనా స్టాంప్ కలెక్షన్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు సో చూస్తూ ఉంటే మనకి చారిత్రక కట్టడాలకు సంబంధించి, లేదా మనకి ఎవరైతే ఫార్మర్ వీళ్ళకి సంబంధించిన స్వాతంత్ర సమరయోధులకు సంబంధించిన స్టాంప్స్ చూస్తుంటాం. సో ఇలాగ ఒక నేచర్కి సంబంధించి, వన్యప్రాణులకు సంబంధించి మీరు ఎప్పుడైనా చూసారా ఎక్కడైనా? లేదండి, అంటే స్టాంప్ కలెక్షన్ అంటే దానికి ఒక టాపిక్ ఉంటుందని కూడా నాకు తెలీదు. స్టాంప్ కలెక్షన్కి ఒక టాపిక్ తీసుకొని ఒక ఫిషరీస్ అని, ఆ ఫిషరీస్కి సంబంధించింది ఒక టాపిక్, అదంగా ఒక స్టాంప్ అలాగా కలెక్ట్ చేశారు. నేను ఫస్ట్ టైం ఇవన్నీ చేయడం. ముందు కూడా నేను ఎక్కడ ఇంత కలెక్షన్ ఎక్కడా చూడలేదు. నాకు చాలా బాగా అనిపించింది. మీకు ఏమి నచ్చింది ఇక్కడ? నేను ఇక్కడ కొన్ని స్టాంప్స్ చూశాను. గోల్డ్ స్టాంప్స్, సిల్వర్ స్టాంప్స్, నిటెడ్ స్టాంప్స్, రామాయణ స్టాంప్స్, పంచతంత్ర స్టాంప్స్. ఏం నచ్చాయి నీకు? ఫ్లోరా అండ్ ఫోనా స్టాంప్స్ నచ్చాయి. సో మీరు ఇది వరకు ఎప్పుడైనా వేరే ఎగ్జిబిషన్స్కి వెళ్ళారా, లేదా ఇటువంటివి చూడడం ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం చూస్తున్నావు కదా, నీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఇట్ వాజ్ వెరీ నైస్. మేడం చెప్పండి, ఈ సైన్స్ విద్యార్థులకి ఈ ఏదైతే ఎక్స్పో ఎలా ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారు? సైన్స్, ఆర్ట్స్, కామర్స్ అట్లాగా డిఫరెన్స్ ఏం లేదండి. స్టాంప్ కలెక్షన్ అనేది ఇట్ ఈస్ అ యూనిక్ హాబీ. అది అందరినీ కూడా చాలా అట్రాక్ట్ చేస్తుంది అండ్ ఎంగేజ్ చేస్తుంది కూడాను. దీంట్లో ఏంటంటే మనం యూస్ఫుల్గా లేదా ప్రొడక్టివ్గా ఒక టైంని మనం ఏ రకంగానైనా యూజ్ చేయాలి అని అంటే ఈ స్టాంప్ కలెక్షన్ అనేది చాలా మంచి హాబీ. అయితే పిల్లలకి ఇక్కడ ఏంటి తెలుస్తున్నది అని అంటే, మనము ఇప్పుడు బయోడైవర్సిటీ పార్క్లో పెట్టినటువంటి స్టాంప్ ఎగ్జిబిషన్ థీమ్ వరల్డ్ లైఫ్ అనమాట. సో ఈ వరల్డ్ లైఫ్లో ఫ్లోరా అండ్ ఫోనా గురించి పూర్తిగా స్టాంప్స్ రూపంలో మనం ఎగ్జిబిట్ చేసాం. అయితే స్టాంప్స్ ద్వారా మనం చాలా తెలుసుకోవచ్చు అని అన్నది నాకు కూడా ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్స్ చూస్తే తెలుస్తుంది. ముందరలో మేము కూడా చిన్నప్పుడు స్టాంప్స్ అవి కలెక్ట్ చేసేవాళ్ళం, కానీ దాన్ని ఒక థీమ్ బేస్డ్గా ఇలా ఎగ్జిబిట్ చేయొచ్చు అన్నది మాత్రం మాకు కూడా రీసెంట్గానే తెలుస్తున్నది. ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ ఎగ్జిబిషన్ టు కమ్ అండ్ వాచ్. అయితే ఇక్కడ ఉన్న దాంట్లో మనం ఏంటి నేర్పిస్తున్నాం పిల్లలకి అని అంటే, వరల్డ్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి డ్యామేజ్ ఏ రకంగా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, దాన్ని మనం ఎలాగ మనం ఆపగలము,
అండ్ యాజ్ ఏ ప్రజెంట్ జనరేషన్ వాళ్ళ తాలూకు రెస్పాన్సిబిలిటీ ఏంటి అన్నది ఈ స్టాంప్స్ ద్వారా నేర్పిస్తున్నాం. అందుకని థీమ్ వరల్డ్ లైఫ్ అని పెట్టాము. సో ఫ్లోరా అండ్ ఫోనా, ఇందులోనే ఎండేంజర్డ్ స్పీషీస్ గురించి, ఎక్స్టింక్ట్ స్పీషీస్ గురించి, హ్యూమన్ యాక్టివిటీస్, హౌ ద యాక్టివిటీస్ ఆర్ డ్యామేజింగ్ అవర్ ఎన్వైరన్మెంట్స్, అయితే దాన్ని మనం ఎలాగ ఆపాలి, సో హౌ టు ప్రొటెక్ట్ అండ్ కన్జర్వ్ ది బయోడైవర్సిటీ అండ్ అవర్ ఎన్వైరన్మెంట్. ఇది పిల్లలు ఇక్కడ నేర్చుకుంటున్నారు. మీరు చూడొచ్చు, చిన్నపిల్లలు కూడా వచ్చారు. మనం ఎప్పుడు పిల్లలకి అంటాం ఇది చేయకండి అది చేయకండి అంటాం, డోంట్సే ఎప్పుడు చెప్తూ ఉంటాం, డూస్ ఎప్పుడు చెప్పం. మరి పిల్లలు ఆన్లైన్ వద్దు అంటాము, మొబైల్ చూడకండి అంటాం. మరి ఏం చేయాలి? ఏదో మనం కూడా యాక్టివిటీస్ వాళ్ళకి సజెస్ట్ చేస్తే కదా వాళ్ళకి వేరే ఏదైనా చేయొచ్చు అనే ఐడియా వస్తుంది. సో అలాంటిది ఇది ఒక మంచి యాక్టివిటీ. డెఫినెట్లీ ఐ సజెస్ట్ దిస్ టు బోత్ చిల్డ్రన్ యాజ్ వెల్ యాజ్ టు అడల్ట్స్. సో ఈ స్టాంప్ కలెక్షన్ గురించి మనతో మాట్లాడేందుకు డాల్ఫిన్ నేచర్ కన్జర్వేటివ్ సొసైటీ నిర్వాహకులు డాక్టర్ రామమూర్తి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఈ రేర్ కలెక్షన్ని మీరు ఎక్కడ సంపాదించారు, అసలు మీకు ఈ హాబీ ఎలా వచ్చింది? మా నాన్నగారి పేరు మంతా లక్ష్మణమూర్తి గారు. ఆయన తన జీవితం అంతా కూడా చిన్నప్పటి నుండి ఈ స్టాంప్స్ కలెక్షన్ను ఒక హాబీగా ఎంచుకున్నారు ఆయన. సో రకరకాల దేశాల నుండి ఫిలాటలీ అంటాం ఈ హాబీని, స్టాంప్స్ సేకరణ, వాటి భద్రపరచడం, వాటి ద్వారా విజ్ఞానాన్ని వినోదాన్ని అందరికీ పంచడం ఆయన ఉద్దేశం అన్నమాట అది. సో ఆ విధంగా మొత్తం ఉన్న దేశాలు 195 దేశాల దగ్గర ఆయన ఉన్నాయి. సో వాటిలోని ప్రతి దేశంలోని స్టాంపు ఉంటుంది అది. సో ఈ స్టాంప్ కలెక్షన్లో ఒక కజిన్ కూడా ఉంది ఈ కలెక్షన్కి, కానీ కాయిన్ కలెక్షన్ అంటారు అది. సో స్టాంప్ కలెక్షన్ ఫిలాటలీ అంటాం, కాయిన్ కలెక్షన్ ఏమో న్యూమిస్మాటిక్ అంటారు. సో రెండిట్లో కూడా ఒక కామన్ పాయింట్ అంటే చరిత్ర చెప్తాయి ఒకటి, రెండోది ఆ దేశాల యొక్క వాళ్ళు సాంప్రదాయాల్ని, వాళ్ళ ట్రెడిషన్స్ అండ్ కల్చర్ని కూడా చెప్తాయన్నమాట అలాగా. సో ఆయన నుండి ఒక జీన్ టు జీన్ అన్నట్టుగా ఇది మాకు కూడా కొద్దిగా వచ్చింది అది. కాకపోతే ఏంటంటే మేము అప్పటికే ఈ పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి రక్షణ, ప్రకృతి అధ్యయనము, ప్రకృతి పరిశోధన వాటిలో గత 40 ఏళ్ళ బట్టి ఉన్నాం. సో ప్యారలల్గా మొదలైంది మాట ఇది. ఆయనకు మేము సాయం చేస్తూ కలెక్షన్లో దాంతోపాటు మేము ఇక్కడ బయోడైవర్సిటీ పార్క్ కూడా మెయింటైన్ చేయడం మొదలెట్టాం మాట అది. సో ఇక్కడ ఆయన దానికి నేషనల్ స్టేట్ లెవెల్స్ అవార్డు రావాలంటే ఏదో ఒక టాపిక్ తీసుకోవాలన్నమాట ఆయన. సో ఆయన అడిగారు మమ్మల్ని, ఒలింపిక్ గేమ్స్ మీద తీసుకుందామా, టెంపుల్స్ మీద, మెడల్స్ మీద, రాజకీయవేత్తల మీద, మహాత్మా గాంధీ ఇదేమి తీసుకుందాం అన్నారు. నాన్నగారు నా టాపిక్ మాత్రం నాకు తెలిసింది మాకు వైల్డ్ లైఫ్ మీద. సో వైల్డ్ లైఫ్ సంబంధించి, ప్రకృతి సంబంధించి మేము ఒక టాపిక్ చేస్తాం, నేను మంగతాయి గారు మా మిస్సెస్. అది మీకు చక్కగా అవార్డులు వస్తాయి, అవి దాంట్లో మాకు జ్ఞానం ఉంది, పరిపూర్ణం. ఓకే అన్నారు. సో అన్ని వేల స్టాంపుల్లోనూ ప్రకృతికి సంబంధించినవి, వనాలు, వనప్రాణులు, వన్యప్రాణులు ఒక ఆర్డర్లో పెట్టి తీసుకోవడం, అలాగే వాటి యొక్క ప్రాముఖ్యం చెబుతూ వాటితో పాటుగా అవి ఎందుకు నశించిపోతున్నాయి, వాటి ఉపయోగం ఏంటి, వాటిని ఎలా సంరక్షించుకోవాలి, ఆ బాధ్యత ఎవరిది. సో ఇవన్నీ కూడా ఒక థీమ్గా తయారు చేసాం. అంటే ఆయనకుంటే లక్షల స్టాంపుల్లో ఈ ప్రత్యేకంగా అవర్ వైల్డ్ లైఫ్, మన వన్యప్రాణులు ఒక పక్కగా తీసుకొచ్చి ఆ కలెక్షన్ మేము కూడా మా కలెక్షన్తో పాటు ఇంప్రూవ్ చేసి దాన్ని స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో దానికి గోల్డ్ అవార్డు కూడా అవార్డు ఇచ్చారు దానికి. సో ఒక థెమాటిక్ బేస్ మనం తయారు చేసామాట అది. సో మొత్తం ఎన్ని స్టాంప్స్ ఇక్కడ ప్రదర్శనగా ఉంచారు? ఇప్పుడు మనకి మామూలుగా అయితే 5 లక్షలు పక్క పెట్టేసేయండి, ఇక్కడ సుమారుగా 2000 రకాల స్టాంపులు పెట్టాం దీనికి. మొత్తం 150 దేశాల దాకా ఉన్నాయి సుమారు దీంట్లోనూ. వీటిలో విచిత్రం ఏంటంటే స్టాంప్ అంటే ఏదో కాగితం స్టాంపే కాదండి, బంగారం మీద వండిన స్టాంపులు, ప్లాస్టిక్ మీద స్టాంపులు, 3D అంటే డెప్త్ కూడా తెలిసే స్టాంప్స్, అలాగే స్టీల్ స్టాంప్స్. ఇంకా విచిత్రం ఏంటంటే మనం మొత్తం ప్రపంచం కల్లా మనం ముందు నిలిచాం. ఒక లెవెండర్ లాగే అంటే శాండిల్వుడ్ ఉంది మనకి, ఆ శాండిల్వుడ్ ఎరోమా వచ్చే స్టాంపు, దాంతోపాటు సింగపూర్ వాళ్ళు ఒకటి వేశారు లేస్, ఎంబ్రాయిడరీ స్టేప్, అలాంటివి కూడా. వాటితో పాటు ఫస్ట్ డే కవర్స్ అని, మినియేచర్ షీట్స్ అని, మింట్ స్టాంప్స్, మింట్ షీట్స్, తర్వాత క్యాన్సలేషన్స్, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అది అంటే తపాలా బిళ్ళల ద్వారా విజ్ఞాన వినోదం మామూలు కలిగిస్తారు, చరిత్ర తీసుకుంటారు. ఇక్కడ మా ఉద్దేశం ఏంటంటే తపాలా బిళ్ళల ద్వారా అనేక వందల విద్యార్థులకి, తర్వాత మనకి మామూలుగా మన ప్రజలకి కూడా ఒక దాన్ని ఒక ఏమంటాం మెసేజ్ ఇస్తున్నమాట. అది ఇది కూడా మన ప్రకృతి రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని స్టాంపు ద్వారా కూడా మేము ఇస్తున్నాం. సో అందరికీ కూడా, స్టూడెంట్స్కి, పై వాళ్ళందరికీ కూడా అది విజ్ఞానాన్ని ఎక్కువ పంచుతుందని మా ఉద్దేశం అన్నమాట. అది ఎంతకాలంగా ఈ స్టాంప్స్ కలెక్షన్ అనేది చేస్తున్నారు సార్? మొత్తం ఎన్ని ఏళ్ళు పట్టింది సార్ ఇవన్నీ కలెక్ట్ చేయడానికి? మా ఫాదర్ అయితే లైఫ్ టైం అండి అది. సో మేము వాళ్ళతో చిన్నప్పటి నుండి స్టాంప్స్ అంటే పూర్వం కవర్ల మీద వస్తాయన్నమాట. ఆ స్టాంప్ నేను ఆ కవర్లు నీటిలో నానబెట్టడం, ఆ స్టాంపుకి డ్యామేజ్ అవ్వకుండా దాన్ని తీయడం, ట్రెజర్స్, మ్యాగ్నిఫైయింగ్ గ్లాసు, ఇది కాకుండా స్టాన్లీ గిబ్బన్స్ క్యాటలాగ్ ఉంటాయి, ఆ క్యాటలాగ్ ద్వారా దాని ధర ఎలా ఉంటుంది. ఇది కింగ్స్ హాబీ అంటారు, కాస్ట్లీయెస్ట్ హాబీ ఆఫ్ ఆల్. కొన్ని మహాత్మా గాంధీ స్టాంప్ ఉంటుంది, సర్వీస్ ముద్ర ఉంటే ఇవాళ ₹1 కోటి. అది
దొరకదు మాట అది. సో ఈ హాబీ మామూలుగా దొరికే హాబీ కాదు, లో లెవెల్ నుండి మొత్తం కూడా కోర్టు సంపాదించే హాబీ మాట అది. సో కింగ్స్ హాబీ దీంట్లో అప్పటి నుండి మేము ఉన్నాం. బట్ మా టాపిక్ వేరే అవడం వల్ల పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రకృతి సంబంధించి సేకరించి చాలా చోట్ల పెడుతున్నాం వీటిని. మా నాన్నగారి 100వ జయంతి మాట అది నిన్న. సో ఆ సందర్భంగా ఆయన గుర్తు చేసుకుంటూ నిన్న ఫిలాసాఫికల్ సొసైటీ కూడా వచ్చారు. సొసైటీ ఆఫ్ దిస్ మన విశాఖపట్నం ఫోరము, న్యూమిస్మాటిక్ అండ్ ఫిలాటిక్ సొసైటీ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. అంటే వాళ్ళందరికీ మా నాన్నగారు గురువు నాతో. సో వాళ్ళతో పాటు నిన్న మేము కూడా డాల్ఫిన్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ కలిసి ముఖ్యంగా ఈ సెయింట్ యాన్స్ కాలేజీ విద్యార్థులు, కొంత యూనివర్సిటీ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ రెస్పాన్స్ ఎలా ఉంది సార్? మాకైతే చాలా ఎక్సలెంట్గా ఉందండి. మాకు ఒకటే మెమరీస్. రెండోది కాకపోతే ఇక్కడ ఏంటంటే సీజన్ మనకి ఇంకా వైడ్ పబ్లిసిటీ వెళ్ళాలి. తర్వాత మేము తక్కువ టైం మాకు ఉన్నది, ఎగ్జామినేషన్ సీజన్ మాట ఇది. సో ఇప్పుడు మా ఇదాన్ని అందరూ ఏమంటున్నారంటే మాకు వాట్సాప్ మెసేజ్ వాటితో కూడా మాకు జూన్ జూలై తర్వాత పెట్టండి సార్ అంటున్నారు. ఇంకా మా డాక్టర్ గారు కూడా మా శిష్యుడే, ఆయన అంటారు పర్మనెంట్గా ఉంచితే బాగుంటుంది కదా అంటారు. అది. సో మీకు ధన్యవాదాలు, మీరు బయట చేస్తున్న మాకు. ప్రతి ఒక్కరికి విజ్ఞానాన్ని అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ పర్యావరణ పరిరక్షణ భాగంగా వన్యప్రాణులకు సంబంధించిన అనేక రకాల దాదాపు 2000కు పైగా రకాల స్టాంప్స్ని, చాలా రేర్ స్టాంప్స్ని ఇక్కడ ఈ ప్రదర్శనలో ఉంచారు. సో ఇక్కడికి వచ్చిన వారంతా కూడా తాము చాలా కొత్త విజ్ఞానాన్ని నేర్చుకున్నామని మనతో కూడా మాట్లాడారు. ఇది ఈ స్టాంప్ కలెక్షన్ యొక్క స్పెషల్ స్టోరీ. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖపట్నం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.